కూటమి ప్రభుత్వం మన నెంబర్ 1గా ఉంది. అమ్మఒడి మాత్రం అందరికీ సరిగా పడిపోతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో నెంబర్ 1గా ఉంది. అందులో చంద్రబాబు గారు మంచి పనులు చేసి విధానంగా జనం చెప్పుకుంటున్నారు. ఈ జనం చెప్పుకునే దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ జగన్ పారిపోయాడు. జగన్కి అవకాశాలు, జగన్ ఉంటే మనుషులకు అవకాశాలు, జగన్ ఉంటే నాయకులకి అవకాశం లేదు. ఇలా నాయకులు బద్దాలు పడి చంద్రబాబు చేసేది మంచి పనులు కావు. అమరావతి మురిగిపోయింది. ఇక్కడ ఈ రాజధానిలో మనతో ఎంతో మురిగిపోయి జనం పాడైపోతున్నారని చెప్పుకోవడం గొప్పలే తప్ప ఆ ఉన్న నాయకుడు ఎవడని వెళ్ళి అమరావతి దారికెళ్ళి నుంచొని మాట్లాడే దమ్ము వాళ్ళకి లేదు, నమ్మలేదు. అదే కనుక ఇవాళ ప్రభుత్వం అనే దానికి విధానం కాపాడుతుంది. నాకు 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల్లో ఈ 40 సంవత్సరాలు నేను టీడీపీలోనే ఉండే. అసలు మాకు ప్రభుత్వాలు ఈ చంద్రబాబు చేసే పనికి జగన్ చేసే పనికి తేడా ఎక్కడ తేడా మార్గాలు అసలు చేయలేడు. ఆ పని గొప్పలు చెప్పుకోవటం, ఆ నాయకులు జనం మీద పడటం. ఒక పని కూడా లేబర్ భూమి నాదే 2 ఎకరాల భూమి ఇది ఖాళీ భూమిని తీసుకొని ఇళ్ల తాళకి ఇచ్చాడు. ఆ జనానికి అసలు తెలిసేయండి లేబర్ ఏంటో రైతు ఏంటో ఇవాళ ఎవరు కష్టపడతారు, కష్టపడి అన్నం ఏంటో తీసుకెళ్ళి ఆ రుక్సవాడికి 10,000, ఆ మిసరోడికి 10,000 ఇలాంటి పనులు చేయండి. ఎవరికి ఈ పక్కన తీసుకోండి అమ్మటే ఇచ్చి ఈ పక్కనే తీసుకుంటాడు. ఆ 10,000 ఇటు అమ్మటే డబ్బులు లాగేశారు. బాబు గారి పరిపాలన నెంబర్ 1 ఉంది. ఈ పరిపాలన కొనసాగుద్ది. పవన్ కళ్యాణ్ గారు కూడా నెంబర్ 1 అండి. మరి లోకేష్ గారు కూడా చాలా మంగళగిరి చేసిన పని ఆయనకి గొప్పగా జనానికి అందరికి ఆనందంగా ఉంది. ఈ మంత్రి గారు కూడా చాలా విధానంగా చేసే పనులు ఈ జనం ఇప్పుడు చేసే పని కుర్రవాళ్ళకి జాబుల కోసం ప్రతి వాడు ఎరుతున్నారు బాబు. ఈ జాబులు కావాలని ప్రతి వాళ్ళకి విధానం కావాలి. మరి జాబు లేకపోతే ఈ జనం చదువుకున్న కుర్రలు చాలా బజార్లు పెడుతున్నారు. ఈ ఉద్యోగాలు బాబు గారు ఇతరమైన ఓట్లు నెంబర్ 1 వేశారు. వైఎస్ఆర్కి డిపాజిట్లు కూడా రానిలేదు. అది గొప్పగా మేము